ఇక లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటిది యమందు వర్సి అనేటువంటి ఈ పర్సన్ ఎవరు? యమందు వర్సి ఇటీవల వార్తల్లో ఉన్నారు. సో ఈ పర్సన్ ఎవరు అండ్ ఈ పర్సన్ ఎందుకు ప్రజెంట్ వార్తల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. తర్వాత మన భారతదేశం నుంచి బ్రెజిల్ అంబాసిడర్గా ఇటీవల మన భారత ప్రభుత్వం ఒకరిని నియమించింది. అయితే మన భారతదేశం నుంచి ప్రస్తుతం బ్రెజిల్ అంబాసిడర్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత మన భారతదేశం నుంచి మాల్దీవుల దేశానికి హై కమిషనర్గా ఇటీవల మన భారత ప్రభుత్వం ఒకరిని నియమించింది. సో ఇటీవల ఎవరు ఈ విధంగా మాల్దీవులకి హై కమిషనర్గా నియమితులయ్యారు అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ IFPMA దీని యొక్క ఫుల్ ఫామ్ మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత IFPMA యొక్క కొత్త ప్రెసిడెంట్గా ఇటీవల ఎన్నికైనటువంటి పర్సన్ ఎవరనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం దీని గురించి. అండ్ భారతదేశానికి చెందినటువంటి దివిత్ రెడ్డి ఇటీవల అండర్-8 ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. ఈ దివిత్ రెడ్డి గురించి అలాగే ఈ అండర్-8 ప్రపంచ ఛాంపియన్షిప్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. తర్వాత లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2024 రీసెంట్గా జరిగింది. ఈ లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో ఎవరు విజేతగా నిలిచారు అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు 112 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఈ పర్సన్ అసలు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనేది మనం మెయిన్గా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం.